హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళ వ్లాగ్ అయితే నేను క్రాస్ కట్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే చూపిస్తాను. మరీ ఎక్కువ లెంతీ కాదండి, అంటే బాగా గేర్ వచ్చే ఫ్రాక్ అయితే కాదు. చిన్నగా మనం సమోసా మోడల్లో కట్ చేసుకొని కుట్టేది అయితే. కట్టింగ్ ఎందుకు పెట్టలే అంటే ఇదివరకు వీడియోలో పెట్టినా, అందుకోసం ఇప్పుడైతే పెట్టలేదు. మీకు కావాలంటే మళ్ళొక వీడియో అయినా కానీ నేను చూపిస్తా అండి కట్టింగ్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడైతే ఓన్లీ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. పైన బాడీ పార్ట్ వచ్చేసి నేను 12 ఇంచులు అయితే కట్ చేసిన. చూడండి, హ్యాండ్స్ ఫ్రంట్ అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకసారి కట్ చేసుకున్నాం కాబట్టి నేను లోత్ అయితే తీసుకోవాలి. అందుకే ఇప్పుడు ఫస్ట్ లోత్ అయితే తీసుకున్నాం, మర్చిపోకుండా ఉండడం కోసము. హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేస్తాను. చూడండి, హ్యాండ్స్ మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే కింద పెట్టేసి మనం తికమక క్లాత్ ఉందా లేదా అని అయితే చూసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసి అయితే ఒక కుట్టేసుకోవాలి. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ ఇట్లా అనేసి అయితే కుట్టు అయితే టక్స్ పెట్టుకొని మనం కత్తెరతో టక్స్ పెట్టుకొని కూడా మలుచుకోవచ్చు. కాకపోతే ఇట్లా కుట్టేసుకున్నాం అనుకో హ్యాండ్స్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం ఒక కుట్టు అయితే ఇట్లా అయితే వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా మలిచినాం అనుకో డైరెక్ట్ అట్నే వస్తుంది. టక్స్ వేసుకున్నాం అనుకో మనం ఒక చేతితో ఇట్లా అనాలి కదా, అందుకోసం అట్లా అనకుండానైతే ఇట్లా ఒక కుట్టేసుకుంటే డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అట్లా కుట్టేసుకున్న తర్వాతనైతే మొత్తం ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, అదైతే మొత్తం ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సమానంగా ఉందా లేదా అని చూసి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ కట్ చేసుకొని మధ్యలో ఒక టక్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు ఏం చూసుకోకుండా ఏం కాదు, ఆ టక్స్ దగ్గర మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. అట్లా రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. నేను ఫ్రంట్ పార్ట్కి అయితే స్టార్ గల్లా లాగానైతే పెట్టేసిన. ఇట్లా మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకున్నట్టే మెయిన్ క్లాత్ కింద పెట్టేసి పైన లైనింగ్ అయితే అటాచ్ అయితే చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ దీన్ని తికమక చేయాలి. ఇట్లా మనము ఇలాంటి నెక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టుగానైతే వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని ఇలాంటి వాటికి మళ్ళీ పైనుంచి కుట్టేయొద్దండి. చూడండి, ఇట్లా టక్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఇట్లా టక్స్ పెట్టుకున్నాం అనుకో మంచిగా షేప్ అన్నది తిరుగుతుంది. ఇట్లా మనం కార్నర్స్ మూలల దగ్గర ఇట్లా కరెక్ట్గా షేప్ అయితే వస్తుంది. చూడండి, అట్లా అన్న తర్వాతనైతే క్లాత్ని మళ్ళీ లోపలికి వేసుకొని ఒక కుట్టు అయితే పైనుండి అయితే వేసుకొని రావాలి. ఇట్లా పైనుంచి కుట్టేసేటప్పుడు కూడా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను అయితే మంచిగా చదురుకుంటా, అంటే మెయిన్ క్లాత్ మొత్తం ఇటు పైకి రాకుండా మళ్ళీ లైనింగ్ కూడా పైకి అవపడకుండానైతే వేయనట్టుగానే అవపడేటట్టు చూసిలా స్టార్ గల్లా షేప్ అయితే బాగా వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకొని రావాలి. ఇట్లా మెయిన్ పార్ట్కి అటాచ్ చేస్తాను కదా, మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ అటు ఇటు జారకుండా ఉండడం కోసం క్లాత్ అయితే అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ రెండు అట్లా అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ టక్స్ మనం పెట్టుకుంటేనే బాడీ పార్ట్కి మన చెస్ట్ దగ్గర కరెక్ట్ షేప్ అయితే వస్తుంది మన డ్రెస్సులకి. అట్లా పెట్టుకోకపోయినాం అనుకో ఇట్లా సాఫ్గా పట్టేసినట్టుగానైతే ఉంటుంది అన్నమాట. అందుకోసం ఫ్రంట్ బ్యాక్ రెండు ఇటుకి టక్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ టక్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఫస్ట్ కొంచెం ఇట్లా టాక్ కొట్టేసేయాలి. టాక్ కొట్టేసి ఒక కుట్టు అయితే వేసుకొచ్చుకోవాలి. చూడండి, ఇట్లా నేను చెప్పేది అర్థం కాకుండా నేను చూపించేది అయితే చూడండి. ఇట్లనైతే ఒక టక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇంకో షోల్డర్ పైన కూడా అట్లనే టక్ కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కూడా మనం అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని తర్వాత మన హ్యాండ్ కూడా ఇంతకుముందు ఒక టక్ పెట్టినాం చూసి ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని హ్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి అట్లా చూసుకొని ఆ టక్ నుండి మన షోల్డర్ పైన కుట్టు దగ్గర అది పెట్టేసి హాఫ్ ఇంచు తేడాతోనైతే హాఫ్ ఇంచు తేడా పాదం ఖర్చుతోనే మనం కుట్టు అయితే వేసుకొని రావాలి. చూడండి, ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ మధ్యలో నుంచి జాయింట్ చేసినాం అనుకో హ్యాండ్ దగ్గరనైతే
ఇట్లా ముడతల్లాగా రాకుండానైతే ఉంటుంది. అందుకోసం ఫస్ట్ మనం షోల్డర్ కుట్టు మీదనే స్టార్ట్ చేయాలి. ఏది స్టార్ట్ చేసినా బ్లౌజ్కైనా డ్రెస్కైనా అట్లా స్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఇట్లా హ్యాండ్స్ 2 జాయిన్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంటే కింద స్కర్ట్ అయితే జాయింట్ చేస్తాను. చూడండి, ఫ్రాక్ కోసము కరెక్ట్ వచ్చింది చూసిలా. నేను నడుము పెట్టి అయితే కట్ చేసిన, నడుము కొలత పెట్టి కట్ చేసిన. అందుకోసము ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. ఒకవేళ మనం ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కువ వచ్చినా కానీ మనము దాన్ని చిన్న చిన్న మధ్యలో కుట్లు 2 ఇట్లా కుచ్చుల్లాగానైతే పెట్టుకోవచ్చు. ఎక్కువ వచ్చిందని కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఫ్రాక్ అయితే మాత్రం వాళ్ళు కింద లైనింగ్ వద్దన్నారు. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం మందమే ఉన్నది. అందుకోసం అయితే లైనింగ్ అయితే కింద వద్దన్నారు. ఓన్లీ బాడీ పార్ట్కి కుచ్చుకోపోకుండా ఉండడం కోసం కాటన్ క్లాత్ అయితే వేసిన. చూడండి, ఇట్లా ఫ్రాక్ కింద 2 ఫ్రంట్ బ్యాక్ రెండిటికి జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి సైడ్లకి. మళ్ళీ తర్వాత మనము బాడీ కొలత ఎంత ఉందో దాన్ని బట్టి అయితే వేసుకుంటా. ఇట్లా 2 కరెక్ట్గా వచ్చేటట్టు చూసి ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసినాం అనుకో అన్నీ కరెక్ట్గా వస్తూ ఉంటాయి. అట్లా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇటు సైడ్కు పోగులు ఇసిపోతూ ఉన్నది. మొత్తం కింది దాకా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టేద్దామనేసరికి ఈ సైడ్లకు పోగులు ఊడిపోతూ ఉన్నాయి. అందుకే ఎట్లాగో వేసినాం కదా, ఇంకో కుట్టు ఎట్లాగో వేయాలనేసి దాన్ని అయితే ఇట్లా మన కొంగులు మలుచుకుంటూ కుడతాం చూడండి. అట్లనైతే మలుచుకుంటూనైతే కుట్టిన. అట్లా 2 సైడ్లకు కుట్టేసిన తర్వాత వాళ్ళ చెస్ట్ ఎంత వచ్చిందంటే 30 వచ్చింది. 30కి హాఫ్ 15 కదా, ఆ 15 అయితే మార్క్ చేసుకోవాలి. ఒక సైడు ఇటు సైడు అటు సైడ్ కూడా అటు క్లాత్ని ఇట్లా అనేసి చేసుకున్నాం అనుకో అటు సైడ్ మళ్ళీ మనం కొలవని అవసరం లేదు. బ్యాక్ ఏమో 28 వచ్చింది. 28 అంటే 14. ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాం అనుకో హ్యాండ్స్ దగ్గర వాళ్ళు బక్కగానే ఉన్నారు. అందుకోసము 4 ఇంచులు అట్లా తీసుకొని ఈ మనం పెట్టుకున్న మార్కర్తో పెట్టుకున్న కొలతలను అట్లా కలుపుకుంటూ రావాలి. అంతే వచ్చేసి ఒక